కరివేపాకు పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. కరివేపాకుని ముందు శుభ్రంగా కడిగేసుకొని, కోసి ఆరబెట్టుకోవాలి. ఆరిపోయిన తర్వాత ఒక వెడల్పాటి దాకలో నూనె వేయకుండా అలా వేయించేసుకొని, మిక్సీలో వేసుకొని ఇలా పొడి చేసుకోవాలి. తర్వాత ఒక మూకుడు పెట్టుకొని, నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ కరివేపాకు పొడిని అందులో వేసేసి కలిపేసుకొని, ఇప్పుడు మీకు గరిటె చూపిస్తున్నాను కదా! ఆ గరిటెతో ఒక గరిటె పచ్చికారం వేసుకోండి. వేసి కలిపేసిన తర్వాత గరిటెకి కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకోండి. తర్వాత గరిటెన్నర బెల్లం వేసుకోండి. తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. కరివేపాకు పచ్చడిలో బెల్లం ఉంటేనే టేస్ట్. తర్వాత పులిహార పులుసులాగా తీసేసుకొని, గుజ్జుగా ఉడకబెట్టిన చింతపండుని ఒక 1 ½ స్పూన్ వేసుకొని, తర్వాత చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేయించి పొడి చేసింది అది కూడా వేసి కలిపేసిన తర్వాత ఒక బాండీ పెట్టుకొని, మళ్ళీ ఒక 100 గ్రాముల నూనె వేసుకొని, నూనె బాగా వేడెక్కాక కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి తాలింపు పెట్టుకుంటే కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. టిఫిన్స్‌కి చట్నీలాగా రైస్‌లో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.